అయితే ఇందులో ఇంకొక విషయం చెప్తా. సింగర్ మధుప్రియ ఉన్నది. పాపం అమ్మాయికి ఏంటంటే సరే పాటలు పాడుతున్నందుకు డబ్బులు తీసుకొని పాడుతున్నట్టుంది. ఎంతసేపటికి బాపు కేసీఆర్ అని మాట్లాడుతుంది. నిజంగా మధుప్రియ పేరు తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది. తెలంగాణలో ఈ స్థాయికి మధుప్రియ వచ్చింది అంటే దానికి గద్దరన్న కారణం. తెలంగాణ ఉద్యమం సమయంలో భుజాల మీద ఎక్కించుకొని ప్రతి ప్రోగ్రాంకు తీసుకుపోయి ఆమెతోని పాటలు పాడిచ్చిండు గద్దరన్న. ఆ గద్దరన్నని మోసం చేసిన దొంగ చెంతన చేరింది ఇలా. నిన్న సభకాడ అంటుంది, రేవంత్ రెడ్డికి పాట పాడుతావా అంటే నేను ఇప్పుడు పాడను, ఒకప్పుడు పాడిన కానీ ఇప్పుడు పాడను. రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడమంటే మధుప్రియ పాడుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి కోసం పాటలు పాడుతుందా? లేదండి. ఎందుకు? ఇప్పుడు మనం లైఫ్ లో ఒకదానికి కమిట్ అయి ఉంటాం. కమిట్ అయి ఉన్నప్పుడు వాళ్ళకే పాడాలని ఉంటది. సరే, ఇంతకు ముందు నేను బాపుతో ట్రావెల్ కాముందుకు నేను పాడుంటా, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా బాపు కోసం పాడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాపుతో పాటే ఉన్నా, ఇక బాపు ఎమ్మటే ఉంటా నేను అంట. బాపు యువనికి బాపు, ఎక్కడ బాపు? ఆ బీహార్ దొంగను పట్టుకొని బాపు అంటుంది. గద్దరన్న భిక్ష పెడితే గద్దర్ తాత అని మాట్లాడింది. మరి గద్దర్ తాత ఆత్మ ఎంత క్షోభిస్తుంది? ఇంకోసారి నువ్వు గద్దర్ తాత అని పేరెత్తకమ్మా మధుప్రియ. నువ్వు ఆ దొంగ సరసన చేరి, ఆ దొంగ చెంతన చేరి ఇక అటువంటి మాటలు, ఈ మోసం చేసే మాటలు మాట్లాడదు. అర్థమైందా? గద్దరన్నని ఎంత ఇబ్బంది పెట్టిండో అంత ఇబ్బంది పెట్టిండు ఆ దొంగ. ఎంతమంది పాటలు పాడిర్రు. గద్దరన్న పాట పాడితే ఈ మధ్యన ఒకటి అది వచ్చింది, అమ్మ తెలంగాణ అనే పాట ఉంటుంది. ఆ పాట ఎంతో మంది ట్రై చేసిరు కానీ ఆ ఊపు ఎవ్వనికి రాలే. ఎవరెవరో ట్రై చేస్తారు. ఆ పాట మేం పాడతాము, మేం చేస్తాము, మేమని ఎవ్వరు ట్రై చేసినా ఆ ఊపు రాలే. సింహమే. ఇవన్నీ నక్కలు కుక్కపిల్లలు ఇప్పుడు వాడిని ట్రై చేస్తారు. దయచేసి గద్దరన్న పాటలు మళ్ళీ ట్రై చేయకూరు. ట్రై చేసి ఆ పాటను ఖరాబ్ చేయకూరు.